చేతి గుర్తుకే మన ఓటు. ఈరోజు ఈ గ్రామం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి వీటి నుంచే నన్ను ఒక గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకుపోయిన గ్రామంలో ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 6 వార్డులు ఉన్నాయి. 6 వార్డులో కూడా 4వ వార్డు అభ్యర్థిగా నీలం కవిత గారు, అదేవిధంగా జ్యోతి గోపాల్ గారు, ఒక పేదింటి బిడ్డ, అందరిని కలుపుకోయే బిడ్డ గోపాల్ గారు, అదేవిధంగా శంకరి రమణ గారు. ఎందుకంటే గతంలో కూడా అన్న నేను కూడా ఒకటేసారి రాజకీయాలకు వచ్చినాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇద్దరం వార్డు మెంబర్లు అయినాం, తర్వాత అన్న సర్పంచ్ అయ్యాడు, నేను ఉప సర్పంచ్ అయినా, తర్వాత అన్న వాళ్ళ భార్య ఎంపీటీసీ, మా అమ్మ ఎంపీటీసీ, అట్లా ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసిమెలిసిగా ఎదిగిన వాళ్ళం. మీరు ఆశీర్వదిస్తేనే ఎదిగిన వాళ్ళం. అందుకే అన్నకు కూడా 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇచ్చినాం. మీరందరూ కూడా మరీ ముఖ్యంగా మన గ్రామస్తులందరూ కూడా ఎప్పుడైనా సరే వేరేటోళ్ళు వచ్చి మీ బిడ్డను ఎట్లయితే అన్యాయం చేయాలని చూస్తే కూడా ఆ రోజు ఎమ్మెల్యేకు ఎంపీకి కూడా మీరందరూ చైతన్యమై అరే మా బిడ్డను ఇంత అన్యాయం చేస్తారా, మా బిడ్డను ఇంతగానం ద్రోహం చేస్తారా అని చెప్పి ఒక్క తాటికి వచ్చి ఈ గ్రామంలో ఏ బూత్ ఇప్పినా కూడా నీళ్ళ మధుకే లీడ్ ఇచ్చారు. ప్రతి బూత్ లో కూడా నీళ్ళ మధుకి ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారేమో, ఎందుకు ఇచ్చారు? మీ బిడ్డను కాబట్టి. నీళ్ళని పొద్దున్న లేస్తే ఏం చిన్నమ్మ అని అడుగుతా, ఎస్సీ వాడలకు వస్తే ఏం చిన్నమ్మ అంట, ఏం కాగా అంట, ఏం మామ అంట, ఏం అత్తమ్మ అని చెప్తా. ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా అందరినీ మీ ఇంట్లో బిడ్డలాగా పిలుస్తా. అరే మా అమ్మ నాన్న వీలే, మా అక్క చెల్లెళ్ళు వీలే. ఎందుకంటే ఒక్కరిని అబ్బాయికి పుట్టినాం ఈ గ్రామంలో. మా అమ్మ మా నాన్న కూడా ఆ రోజు కరోనాలో చనిపోయిన రోజు కూడా మీరందరూ కూడా నాకు అండగా నిలబడి మేము ఉన్నాం బిడ్డ అని చెప్పి నా ఇంటికాడ వచ్చి నాకు ధైర్యం ఇచ్చింది. నేను ఎప్పుడు మర్చిపోలేను. నా జీవితం ఉన్న రోజులు నేను మర్చిపోనని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఈ చిట్కుల గ్రామంలో ఒక వార్డు నెంబర్ నుంచి ఢిల్లీ దాకా పోవడానికి కారణం ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. ఒక చిన్న స్థాయి నుంచి ఓ బడుగు బలైన వర్గ బిడ్డ, ఓ పేదింట్లో పుట్టి వచ్చిన బిడ్డకు ఈ ప్రాంతంలో ఓ బీసీ బిడ్డకు అవకాశం కల్పించాలి. మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చిండు. మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు మన ప్రాంతంలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా దీవించి నెక్ టు నెక్ ఒక 15 రోజులలో టికెట్ ఇస్తే కూడా సెకండ్కి వచ్చినంటే మీ అందరి ఆశీర్వాదం అని నేను చెప్తున్నా. మెదక్ ప్రజల ఆశీర్వాదం, అదేవిధంగా చిట్కు గ్రామ ఆశీర్వాదం, అన్ని కాన్స్టిట్యున్సీల ఆశీర్వాదంతో వచ్చిన. కానీ వాళ్ళు ఏం చేశారు? సిద్దిపేటలో హరీష్ రావు గారు ఏం చేశారు? ఆయనకు ఏ ఎలక్షన్లో పోటీ చేసినా, ఏ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఎన్నో వేస్తే ఆయన సిద్దిపేటలో 60,000 70,000 లీడ్ వస్తాయి ఆయనకి ఎలక్షన్లలో. కానీ ఒక బీసీ బిడ్డ, ఓ పేదింటి బిడ్డ ఎంపీకి నిలబడితే ఆయన కింద మా పేర్లు వస్తాయి. ప్రోటోకాల్లో ఎంపీ ముందుంటాడు, నేను ఆయన నోడగొట్టాలని చెప్పి లోపాయక ఒప్పందం కట్టుకొని ఒక బీసీ బిడ్డను, ఒక బలహీన వర్గాల బిడ్డను బీజేపీకి ఓట్లు వేయించి 2,000 తీసుకొచ్చిండు. మీకు అందరికీ తెలియాలి, జిల్లాలో ఉన్న సిద్దిపేట ప్రజలకు తెలియాలి. ఆయన దొర అహంకారం అనేది తెలియాలి. ఒక బీసీలను ఎదగనీయడు. బీసీలు అంటే ఆయనకు నచ్చదు. ఎందుకంటే ఎప్పుడు మా కాళ్ళకాడే కూర్చోవాలి, వాళ్ళు ఎప్పుడు మా ముందే ఉండాలి, వాళ్ళు ఎదగొద్దు అనే కోరుకునేటోడు హరీష్ రావు అని చెప్తున్నా. ఆ రోజు లోపాయక ఒప్పందం బీజేపీకి ఓట్లు బీఆర్ఎస్ అన్ని డైవర్ట్ చేసి వాళ్ళు. ఈరోజు చూడండి, మీ బిడ్డ లేకుండా ఈరోజు మెదక్ ఎంపీ అవుతుండే కదా, ఈ చిట్కులో పుట్టినోడు ఎంపీ అయిన ఉంటే ఈరోజు మన ప్లాట్లు ఇవన్నీ కూడా తీర్చకుంటున్నా. గతంలో కూడా ప్లాట్లు ఇచ్చింది ఎవరమ్మా? మన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ 518 సర్టిఫికేట్ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మీరు ఉన్న వాళ్ళు కట్టుకుంటుంటే ఒకరి మీద ఒకరికి ఓరకుండా అందరు కాంప్లైంట్ ఇచ్చి ఫోన్లు చేసి వాళ్ళ ఇల్లు కట్టనియరు మీరు. కానీ మేమేమున్నాం, కట్టుకోపోండి బిడ్డ, మీరు కట్టుకోండి అని చెప్పేవాళ్ళం మేము. గతంలో కూడా ఇక్కడ ఈ కాలనీ అంతా చూడండి, ఈ కాలనీ అంతా కూడా ఇచ్చింది కూడా ఇంద్రమ్మ ఇల్లే. అడగండి మీరు, ఇంట్లో అందరూ అడగండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అప్పుడు కూడా గతంలో మన ఎస్సీలకు బీసీలకు చాలా మందికి కూడా లావణ పట్ట భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మీరు చూడొచ్చు, 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేరు. నేనే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉన్నప్పుడు రేషన్ కార్డుల గురించి చాలా మంది వస్తారు. పైన ప్రభుత్వం స్కీమ్ తీసుకురాలని పెండింగ్ ఉందని చెప్పినాం. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులో కూడా సన్నబియ్యం తింటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి మన్మడు ఏదైతే తింటాడో ప్రతి పేదవాడు కూడా అదే తినాలని చెప్పి ప్రతి ఇంట్లో కూడా సన్నబియ్యం ఇచ్చి రేవంత్ అని ఇస్తుంటా ఇవ్వలేనా? మా సన్నబియ్యం ఇస్తుంటా లేదా? ఈరోజు ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం. ఈరోజు ఉచిత కరెంటు ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన గ్రామంలోనే చూడొచ్చు, నిరుపేదలు ఉన్న కూరగాయల నామాన్యాలు ఇల్లు ఎప్పుడు జీవితంలో కట్టుకోలేరు. ఈరోజు రేవంత్ అనే ప్రభుత్వం వచ్చినాక 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నా లేదా? కళ్ళము కూడా చూస్తారు కదా. అట్లాంటివి చేసే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇంకా ముఖ్యంగా మన ప్రాంతంలో ఇది మినీ ఇండియా. ఈ ప్రాంతంలో రకరకాల జిల్లాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే కిరాయికి ఉండి
ఇక్కడనే కిరాయికి ఉండి వాళ్ళు కిరాయిలు కట్టలేక ఇబ్బంది, పిల్లలకు స్కూల్ ఫీజులకు ఇబ్బంది పడుతారు. అలాంటి వాళ్ళు సమస్య గత 10 ఏళ్ల నుంచి కూడా ఒకటే మాట చెప్తారు, అన్న డబల్ బెడ్రూమ్ వస్తే మాకు డబల్ బెడ్రూమ్ ఇప్పిండి అన్న. ఇప్పిద్దామని చూస్తే వాళ్ళు ప్రభుత్వంలో ఇయ్యరు. అవి కడతామని చెప్తే మేము వద్దు, ఇద్దరం కలిసి అన్న ఇక్కడ వేరే ల్యాండ్ ఉంది, అక్కడ ఫంక్షన్ హాల్ కట్టిస్తాం, ఆ ల్యాండ్ ఇంకో దగ్గర కట్టిస్తామంటే లేదు మా ఎమ్మెల్యే ఉండు మేము చెప్పిన దగ్గర కట్టాలని చెప్పి అక్కడ కట్టించి అవి మనకు ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ మన కళ్ళం కూడా చూస్తుంటే కూలిపోతున్నాయా లేవా? వాళ్ళు ప్రజలు చేసేది. ఈ రోజు చెప్తున్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ మన ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది. మీ అందరికీ కూడా మాట ఇస్తున్నా నేను, ఎందుకంటే మీరు రాష్ట్రంలో చూడొచ్చు, ఈ గ్రామాంశంలో చూడొచ్చు, ముఖ్యమంత్రి వర్యులు నీలం మధుకు ఎంత క్లోజ్ ఉంటారో మీరు అందరు చూడొచ్చు. మా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నాను, ఒక తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. కాబట్టి మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా నేను నెరవేర్చాలంటే మీరు వీళ్ళని కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించినాక అన్న నా సొంత గ్రామంలో నిరుపేదలు సుమారుగా అన్ని వార్డులలో కలిసి ఒక 1000 మంది 1200 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 72 గజాల జాగా ఇప్పియాలని చెప్పి నేను ఫైల్ తీసుకొని శాంక్షన్ చేయించుకొని వచ్చి మీ అందరికీ ప్లాట్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్తున్నా. ప్లాట్లు ఇప్పించే మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటు అడుగుతా, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటు అడిగి మళ్ళీ కూడా రేవంత్ అన్న ప్రభుత్వం తీసుకొస్తా, రేవంత్ అన్న మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొకటి కూడా హరీష్ రావు గారు వచ్చి నిన్నేమన్నాడమ్మా, మీరు అందరూ ఏడుపాయలు పోయారా, నిన్న ఏడుపాయలు పోయారమ్మా, మీరు అందరిని అంట రూమ్లో తాళం వేసి ఏడుపాయలు ఆయన వస్తుందంట ఏడుపాయలకు పంపించిందంట. పోయిరా అమ్మా, పోయిరా చిని పోయిరా. మీరు చూసారా అంటే ఆయనకు ఒకటి ఏది పడితే అది రాసిస్తే అది ఆయన చదువుకుంటా మాట్లాడుతుండా లేదా? అరే మన గ్రామంలో ఈరోజు ఇటు ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామస్తులు, ఓటర్లు, ఆడున్న వాళ్ళందరూ ఎవరమ్మా అడ్డ మీద కూలీలను తీసుకొని వస్తారు. ఓటు లేని వాళ్ళని, ఎవరు లేని వాళ్ళని, వాళ్ళకి మనుషులు దొరకక అడ్డ మీదకి కూలీలను తీసుకొని వచ్చి మన దగ్గర తీసుకొస్తారు. ఈడున్న వాళ్ళందరూ వాటిలో ఓటర్లు రాకాదమ్మా, చేతుల్లో కూడా అమ్మా. ఈడున్న వాళ్ళు ఊరోళ్ళు, ఆడున్నోళ్ళు అడ్డ మీదకి కూలీలు. మీరు అర్థం చేసుకోండి, మనుషులు దొరకకపోతే అడ్డ మీదకి తీసుకొస్తారు. మీరు ఒక్కటికి 2 సార్లు ఆలోచన చేయండి. ఎందుకంటే మీ భర్తలకు కూడా చెప్పండి, మీ బిడ్డలకు కూడా చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మనకేమన్నా స్కీమ్స్ రావాలన్నా, ఇండ్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దీవించి ఓటేసి గెలిపిస్తేనే మనకు పనులు అవుతాయి. గతంలో 10 ఏళ్లలో వాళ్ళు ప్లాట్లు ఇవ్వలేరు. మన ప్లాట్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి వేయండి. మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే ఒకటి ఆయనకేద్దాం, ఒకటి ఈయనకేద్దాం అని అనుకోకుండా చేతి గుర్తుకే ఓటేద్దామని చెప్తున్నాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నామా, మీ బిడ్డ ఆస్తులు సంపాదించండు అని చెప్తాడు. ఆస్తులు సంపాదించినా ఉన్న దాంట్లో మీ అందరికి పెట్టినా లేదా, ఇంకన్నా బాధ వస్తే పెట్టినా లేదా, జాబ్ పెట్టుకున్నా నేను ఎన్ని కుటుంబాలకు వెళ్ళి వేసినా ఒకసారి చేయలేకుండా ఎన్ని కుటుంబాలకు వెళ్ళి వేసినా చెప్పండి. ఆయన నన్ను వచ్చిండా, ఆయన మనకు బాధ వచ్చినప్పుడు వచ్చిండా? మీకు బాధ వచ్చిన రోజు ఉన్నానా లేదా? నా ఆస్తుల గురించి మాట్లాడుతున్నావుగా, నీ ఆస్తుల లెక్క చూద్దామా. 2014లో నువ్వు ఎక్కడున్నావు, నీ ఆస్తి ఎంత, ఈ రోజు నా ఆస్తి ఎంత, నీ ఆస్తి అంటున్నావుగా. ఈ అంబేద్కర్ ముంగంటే లెక్కలు చూసుకుందాం రా. మరి నీ ఆస్తులు నా ఆస్తులు, మీ భార్య పేరు మీద కంపెనీ, పాల కంపెనీ, నీ యూఎస్లో అమెరికాలో రియల్ ఎస్టేట్ కంపెనీ, కాళేశ్వరం ప్రాజెక్టులో దోసుకున్న కమిషన్ల పైసలు, ఇవన్నీ లెక్కలు చూద్దాం. లేకుంటే ఈ అంబేద్కర్ ముంగట చూద్దామా, లేదా నీ సిద్దిపేట కొమ్మటి చెరుకు అడిగి రమ్మంటావా? అక్కడ కూడా నియంత్రణ లేక ఏదున్నా వాళ్ళను పట్టించుకోడు, వాళ్ళ మీద అహంకారంగా ఉంటాడు. అక్కడ సిద్దిపేట నేను తిరుగుతుంటా, ఆ మండలంలో తిరుగుతుంటే అహంకారంగా ఉంటాడన్న ఆయన చెప్పినోడికి నియంత్రణ లాగా చేస్తాడు, ఒక దురపాలనలాగా చేస్తాడని చెప్తాడు. అన్ని సార్లు కూడా గెలిపించారు కదా. మీరు అందరు కూడా ఒక్కసారైనా వీటికి వచ్చినారో, మంత్రి ఉన్నప్పుడు మల్లన్న గుడి కాడికి వచ్చిండు, టెంట్ వేసారు, బీజేపీ కాక మొత్తం అందరికి ఇల్లు ఇచ్చేస్తా, ఇవి చేస్తాడు. మరి నీ ప్రభుత్వమే 2 సార్లు మంత్రి ఉన్నావు, ఈ జిల్లా మంత్రి ఉన్నావు, మరి ఎప్పుడైనా వచ్చిండా? మంత్రి ఉన్నప్పుడు వచ్చి చెప్పినా మళ్ళీ ఈరోజు ఈ నీలమ్మధు గెలిస్తే, నీలమ్మధు భార్య గెలిస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తుండు. మా ప్లాట్లు ఇవ్వవు, మాకేమి ఇవ్వవు, నీకు కంపెనీలు, మీకు హరీష్ రావుకు కంపెనీలు పెరిగినాయి, సంతోష్ రావుకు లెక్కర్ బిజినెస్ పెరిగింది, తానిక్ అనే బిజినెస్ ఉంటుంది ఒకటి, తానిక్ కంపెనీ పెట్టారు. కేసీఆర్ భూములు పెరిగినాయి, కేటీఆర్కు ఐటీ కంపెనీలు పెరిగినాయి. కేసీఆర్ ఇవన్నీ మనం చెప్తలేం, సొంత కూతురు చెప్తుంది బయటకు పోయి. మా నాయన దగ్గరికి దూరం చేసినావు నువ్వు, మీ కార్యకర్తలను ఎదగనీయలేవు, నువ్వు మా కార్యకర్తలను దూరం చేసినావు కేసీఆర్ దగ్గర అని మీ కూతురు చెప్తుంది కదా. అంతేందుకు ఈడనే పాపం మొన్ననే మా దగ్గర మా సోదరుడు ఉంటాడు పక్కన, శ్రీకాంత్ గౌడ్ అని జడ్పీటీసీ, మాజీ జడ్పీటీసీ, ఆయన ఆదర్శ్ రెడ్డి అని ఉంటాడు, ఇంకొక ఆయన బాల్ రెడ్డి అని ఉంటాడు, ఇంకొక ఆయన కుమార్ గౌడ్ అని ఉంటాడు. ఈయన ఎమ్మెల్యే పోయినాక అరే మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది మనం మేమందరం ఒక కమిటీ వేసుకొని అందరం పని చేసుకుంటూ పోతున్నారు.
కానీ మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గర మళ్ళీ మైపాలరెడ్డిని తోలుకొని వచ్చాడు. మీరు ఎంత కష్టం చేసినా గుర్తింపు ఉన్నది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మేము కూడా గాడికించి వచ్చినాం, ఎన్నో కోట్ల రూపాయలు ఎన్నో నాశనం చేసినాం, గుర్తించలేరు వాళ్ళు. కానీ గుర్తించింది రేవంత్ రెడ్డి అన్న గుర్తించి బీసీల పక్షాన నిలబడ్డాడు. కేటగిరేషన్ ఎస్సీల కేటగిరేషన్ చేసిండు, బీసీ కులగణన చేసిండు, మన నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాం, మీరందరూ కూడా ఒక్కసారి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆలోచించి ఓట్లేయండి. ఇక్కడ ఉన్న యువత కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రామంలో ఉన్న యువత కూడా, చదువుకున్న పిల్లలు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. మొన్న నేనే ఒక ఫోన్ కాల్ చేసి మినిస్టర్కి ఫోన్ చేసిన. యూత్ నా దగ్గరకు వచ్చి ఈ గ్రామంలో స్టేడియం కావాలన్నా అని చెప్పి నా దగ్గరికి యువత వచ్చింది. యువతకు వాళ్ళ ముంగట్నే నేను చీఫ్ సెక్రటరీకి, మంత్రికి, వాకిటి శ్రీ గారికి ఫోన్ చేసిన. చేయంగానే తమ్ముడు నా శాఖ స్పోర్ట్స్ శాఖనే కాబట్టి ఇమ్మీడియట్ మీ గ్రామస్తులను పంపిండి అంటే సెక్రటరీలకు లోపలికి ఒక సెకండ్లో ఫోన్ చేస్తే ఆడికి పోగా నా గంట సేపట్లో సెక్రటరీ లోపల కూర్చొని చీఫ్ సెక్రటరీ ముందు కూర్చొని శాంక్షన్ చేసి 2.5 కోట్ల రూపాయలు మినీ స్టేడియానికి మల్లన్న గుడి దగ్గర శాంక్షన్ చేయించిన. అడగండి, మీరు అవసరం ఉంటే మీరు ఊళ్ళో ఉన్న యూత్ పిల్లల్ని అడగండి. ఒక్కసారి మీ మదన ఫోన్ చేస్తే ఏ మినిస్టర్ అయినా ఎంత రెస్పాన్స్ ఇస్తుందో మీరు ఆలోచన చేయండి. మీ మదనకు ఎంత పేరు ఉందనేది ఆలోచన చేయండి. ఈ ఊళ్ళున్న సమస్యలు, ప్లాట్లు క్లియర్ కావాలంటే నీలం మదన్న భార్యకు మీరు ఓటేసి గెలిపేయండి. అదేవిధంగా జ్యోతి గారికి ఓటేసి గెలిపేయండి, శంకర్ రవణ గారికి ఓటేసి గెలిపేయండి. వీళ్ళని గెలిపేయండి. గెలిచిన తర్వాత ఈ ఊళ్ళున్న ప్లాట్లన్నీ క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా పైసలు కూడా. ఇంకోటి, మన ఊరిలో వీళ్ళ నాయకులు పక్కకి లేవడారు. మీరు అందరు తెలుసు, నాకన్నా ఎక్కువ మీకు అందరికి తెలుసు. ఈ రోజు వచ్చి ఎలక్షన్ రాగానే పైసలు ఇస్తాం, ఓటేస్తామంటారు. కానీ మీకు బాధలు వచ్చి ఇచ్చేటోళ్ళని గుర్తుంచుకోండి. కష్టం వచ్చినప్పుడు నిలబడేటోళ్ళని చూడండి. మీకు ఏమైనా పంచాయతీ ఇంట్లో వస్తే మేము సొంతం మీ బిడ్డలకి ఉండి మీరు ఇద్దరు కొట్లాడుకోదని భార్య భర్తలను కూడా కలిపిన వ్యక్తులను చూడండి. మీరు ఒక్కసారి ఆలోచన చేసి మంచి వ్యక్తులను గెలిపేయండి. వీళ్ళు ముగ్గురిని గెలిపేయండి. మీరు చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి. మీకు కావాల్సిన ప్లాట్లు అన్ని చేసే బాధ్యత నాది. చేసినాకనే మళ్ళీ ఎమ్మెల్యేకి ఓటు అడుగుతా అని చెప్పి తెలియజేస్తున్నాం. చేతి గుర్తుకే థ్యాంక్ యూ.